సరస్వతి ప్రార్థన. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. రామస్తుతి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. గురుశుతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దక్షిణామూర్తి శ్లోకం. గురవే సర్వలోకానాం ఋషిదే భవరోగిణాం విజయ సర్వ విజ్ఞానాం దక్షిణామూర్తయే నమః. హయగ్రీవసుతి. జ్ఞానానందమయం దేవం నిర్మల ఖడ్గామృతిం ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవో ఉపాస్మహే. అన్నం తినే ముందు అన్నపూర్ణే సదాపూర్ణే శంకరాద జ్ఞానవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాదేవి చంపానది. ఆహారం తిన్న తరువాత సాయంత్రం దీపశుద్ధి. దీపో జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమో కృత దీపేన సాధ్యమేన సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. తులసి స్థితి. యన్ములే సర్వతీర్థాన్ని యన్మలే సర్వదేవత యదాములే సర్వవేదాన్ని తులసి త్వాం నమామ్యహం. నిద్రపోవడానికి ముందు రామం స్కందం హనుమంతం వైనతేయం మృగోదరం శ్రేయనేయ స్మరణిత్యం దుస్వప్న దర్శనం. చాలా చక్కగా చెప్పారు నాన్న. You delivered what we have to take at the time of lightning and thunderstorm. I mean, ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు మనం చేయకూడని పనులు, ఏ పనులు మనం చేయకూడదు. చాలా మంది నార్మల్గా ఇంట్లో తెలిసినవే ఉంటాయి, బట్ తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. సో వాటిని మా పిల్లలకు తెలియజేస్తుంది. Good morning to one and all. Myself G. Govardhan Reddy. I am from 8th class. My name is Pradeep. We are discuss about how to protect ourselves from lightning or thunderstorm. Don't stand under the long trees and high objects. Bathing should be avoided during the thunderstorm. Contact with running water. During a thunderstorm, contact with telephone cords, metal pipes and electric wires should be avoided. Avoid windows and doors. Don't stand out of open areas like fields or a hilltop. My friend explained. I will not carry the umbrella. Umbrella is a metal object. It is catches the lightning. And do it electrical. Change points is save in electrical shocks and causes severe electric shock to earth. ఒక 15 నిమిషాలు చేసి చాలు, లేదా హాఫ్ అన్ అవర్, 1 అవర్ చేస్తే ఇంకా హ్యాపీ. ఓకేనా? ఇది చేయడం వల్ల ఏంటి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మనము జీవితంలో ఆ మెట్లు ఎక్కం. ఏ మెట్లు? హాస్పిటల్ మెట్లు. అర్థమైందా? హాస్పిటల్ అనేది ఇట్స్ ఆల్ టైమ్ బెనిఫిట్ అనమాట. మనకు డబుల్ ధమాకా కాదు, ట్రిపుల్ ధమాకా లాగా అనమాట. మనకు
ఖర్చు అవ్వదు, ఒకటి మెడిసిన్కి ఖర్చు అవ్వదు, డాక్టర్కి ఖర్చు అవ్వదు, నెక్స్ట్ ఇంకేం మనం పోవాల్సిన అవసరమే లేదన్నమాట. అంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది, ప్లస్ మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఇది ప్రతిసారి గోవర్ధన్ చేస్తున్నాడు మీరు చూస్తున్నారు కాదు, అందరూ నేర్చుకోవాలని నా యొక్క చిన్న విన్నపం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు గోవర్ధన్ కొన్ని ఆసనాలు చేసి చూపిస్తాడు. ఇవి ఆల్రెడీ మీరు కూడా చూశారు. పేరెంట్స్ ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మీరు కూడా చూడండి. మీ పేరెంట్స్ మెయిన్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేదంతా కూడా ఆల్ టైం అందరికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ థైరాయిడ్ కానీ, తర్వాత పీసీఓడి కానీ, తర్వాత మనకు ఎక్కువ వచ్చేది షుగర్, బీపీ ప్రతి ఇంట్లో వచ్చేసింది. అలాగా దీన్ని మనం కంట్రోల్ చేయాలి అని అంటే ఒకే ఒక వెపన్ యోగా. కాబట్టి దీనికి ఏజ్తో లిమిట్ లేదు. కరెక్ట్గా నేర్చుకున్నాము అని అంటే మనం చాలా హెల్తీగా ఉంటాము, చాలా బెటర్ లైఫ్ని మనం యూజ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, వృక్షాసన. Release. Vatayana. Release. Chakra Gridasana. Release. Purna Bhujangasana. ప్రతి ఒక్క ఆసనంలో కూడా లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్ ని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది, మీకు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. కపోతాసన. కపోతాసన. ప్రతి ఒక్క దానికి నేమ్కి ఇది కూడా మీనింగ్ కూడా తెలుసుకోండి. కపోతము అంటే పిజియన్ కోసం. ఎక్కడ ఇది అనాటమీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ప్రెషర్ పడుతుందో మీరు గమనించగలిగితే మనకు మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఆసనం మనం వేసుకుంటే మనకి హెల్తీగా ఉంటాం అనేది మనకు తెలిసిపోతుంది. డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, బాగా స్ట్రెచ్ అయిపోయింది, డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, రిలీజ్. ఏకపాద రాజకపోతాసన. ఈ లెగ్ మజిల్స్, హ్యాండ్ మజిల్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెంగ్ అవుతాయి. రిలీజ్. ఏకపాద స్కందాసన. రిలీజ్. కృష్ణాసన. రిలీజ్. వృష్టాసన. ఈ వృష్టాసన అంటే క్యామెల్ పోస్చర్. ఇది బాగా చేసేదైతే మనకు థైరాయిడ్కి ఇవన్నీ కూడా బాగా పనికొస్తుంది. మనకు లెగ్ మజిల్స్, హ్యాండ్ మజిల్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. రిలీజ్. స్కందపాద అధోముఖ శ్వానాసన. రిలీజ్. స్కందపాద దండాసన. ఇక్కడ నుంచే ఈ పోజర్లోకి వచ్చేసారు. రిలీజ్. సర్వాంగాసన.
దీన్ని మనము క్వీన్ ఆఫ్ ఆసన అంటాం. ఆసనాల్లో రాణి లాంటిది. మరి కింగ్ ఆఫ్ ఆసన ఏం సార్ అని గుర్తుగా మీకు అడగాలనిపించింది కదా, ఏంటి? శీర్షాసన. రిలీజ్. నేను ఇతనికి నేర్పిద్దామంటే ఇతను కూడా నేర్చుకోడు. మీరు ఎలాగో అతను కూడా అలాగే అది ఇంట్రెస్ట్ ఏదో కొన్ని ఫ్లెక్సిబుల్గా చేయాల్సినాడు, కానీ నేనైతే యాక్సెప్ట్ చేయను. అర్థమైందా? ఎందుకంటే నేషనల్ జడ్జిగా నేను వెళ్తేటప్పుడు నేను ఇలాగంటే కూడా దీనికంటే ఎక్కువ మెంబర్స్ చూస్తూ ఉంటాం. అడ్వాన్స్ అసలు చేసే వాళ్ళు ఉన్నారు. అవి నేర్చుకోవాలన్నా కొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది అని అంటుంటాను. అసలు క్రికెట్ అంతా ఇలాగనే అందరూ అంటారు. నెక్స్ట్ వన్ మరీ చేసిన 4. స్ట్రెచింగ్. ఇది ట్విస్టింగ్ ఆసన. ఇది కానీ బాగా చేయగలిగితే మనకు బాడీలో మొత్తం కూడా పూర్తి బాడీ మనకు ఫుల్ యాక్టివేట్ అయిపోతుంది. కీప్ బ్యాలెన్స్. రిలీజ్. కర్ణపీఠాసన. కర్ణములు అంటే ఏంటి? కర్ణములు అంటే చెవులు. కర్ణపీఠాసన అంటే చెవులకి బాగా ప్రెషర్ ఇస్తూ ఉంటాం. ఓకే, దీంట్లో వచ్చే హలాసనకి వెళ్ళొచ్చు. కొంచెం స్ట్రైట్ చేసుకో. హలము అంటే ఏంటి? నిన్న చూపించారు కదా, ఎవరో చూపించింది. ప్లగింగ్, దున్నడం, నాగలి. రిలీజ్. పద్మభగాసన. బకము అంటే ఏంటి? బకము అంటే కొంగ. రిలీజ్. యోగ నిద్రాసన. దీంట్లో పడుకొని ఎదురుకోమంటే నిద్రపోతాడు, అట్లే ఎదురు ఉండిపోతాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ రావడం అనేది చాలా కష్టం, కానీ రోజు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. బెటర్గా చేయొచ్చు. ఓకే, రిలీజ్. ఓంకారాసన. రిలీజ్. ఇప్పుడు ఇతర ఫేవరెట్ ఆసన ఉంటుంది, కందాసన. ఈ ఆసనం ఒకే ఒక రోజు, అంటే ఇక్కడ ఒక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతూ నేర్చుకొని ఇంటికి వచ్చేసాయి. నాకు తెలియదు విషయం. ఇంటికి వచ్చి నేను వేస్తాను ఏంట్రా అది వేయడానికి మేము దగ్గర 1.5 years వేరే వాళ్ళకి అందరూ కూడా నేర్పించాను. 1 dayలో నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఓకే, రిలీజ్. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి కూడా ఏది కష్టమైంది ఏం కాదు. మీకుండేది చాలా ఈజీ టాస్క్లే. నిద్ర వేయడం, మీరు రెడీ అవ్వడం, వచ్చి చదువుకోవడం, అంతే కదా. దీనికే కష్టం అనుకుంటే దీనికంటే చాలా పెద్ద పెద్ద టాస్క్లు ఉండేటవాళ్ళు, చాలా పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు చూస్తే అది కష్టం. అంటే మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద వైర్లు కనబడుతుంటాయి చూసారు ఎప్పుడైనా? పవర్ వైర్స్ చాలా హైట్లో ఉంటాయి. దగ్గర 200 feet పైన ఉంటుంది. ఈ పక్క నుంచి ఈ పక్కకు వైర్ వేస్తూ ఉంటాడు. వాడు ఒక్కసారి కాలు జారి కింద పడ్డాడు అనుకోండి, ఇంకంటే చనిపోతాడు. అది టాస్క్ అంటే, కష్టం అంటే అది. మనం ఏం చేస్తున్నాం? మనకి అంత పెద్ద టాస్క్లు ఇవ్వట్లేదు కదా. పేరెంట్స్ ఏమనట్లేదు, స్కూల్లో టీచర్స్ ఏమనట్లేదు.
మిమ్మల్ని జస్ట్ చదవమంటున్నాం అంతే కదా. బాగా చదవండి, దాంతోపాటు హెల్తీగా ఉండడం కోసము యాక్టివిటీస్ చేయండి. ఫోన్లో గేమ్స్ ఆడితే ఎనర్జీ రాదు, మనంతటా మనము గేమ్స్ ఆడితేనే ఎనర్జీ వస్తుంది. మనకు యోగాని ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో కూడా పెట్టున్నారు. 3% స్పోర్ట్స్ కోటా ఉంది. దీని ద్వారా కూడా జాబ్లు వస్తాయి ఎక్సలెంట్గా. అంటే ఇప్పుడు ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 1000 మెంబర్స్లో మీరు కానీ యోగా రిలేటెడ్గా ఉండి మీరు నేషనల్స్ ఇలాంటివన్నీ కూడా మీరు కూడా చేసి ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే ఒక ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్తే యు ఆర్ ద ఫస్ట్ రో. స్పోర్ట్స్ కోటాలో ఫస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళని ముందర తీసుకొని వస్తారు. అంటే మీకు ఎంత కాంపిటీషన్ తగ్గిపోతుందని ఆలోచించండి. అది బెటరే కదా. ఒకవేళ మీరు కాలేజీలో సీట్ తీసుకోవాలా, ఇంజనీరింగ్ చేయాలా, ఇంజనీరింగ్లో కూడా మీ సర్టిఫికేట్స్ పెట్టారనుకోండి, యువర్ ద ఫ్రంట్ రో. స్పోర్ట్స్ కోటా ఉండేది, దీని ద్వారా కూడా మీరు ముందరకు వచ్చేయచ్చు. అంటే మీకు ఈజీగా జాబ్స్ వస్తాయి, సీట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి దీంతో పాటు మనకు ఆరోగ్యం కూడా వస్తుంది, అది బెస్ట్ వన్. కాబట్టి డూ యోగా, బీ హెల్తీ. ఓకే, థ్యాంక్ యూ.